హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అందర్ నేను సతీష్ మందుల మన దేశంలో లంచం ఇవ్వడం తప్పే లంచం తీసుకోవడం కూడా తప్పే. సో ఇది ఇలా ఉంటే తెలంగాణలో 90 రోజుల్లోనే దాదాపు 84 మంది అధికారులు ఏసీబీలకు దొరికారు లంచం డిమాండ్ చేసి. అంటే ఒక 90 రోజుల్లోనే 84 మంది అంటే ఇది మామూలు విషయమా? అంటే వీళ్ళు జీతం ఇచ్చే అది ప్రభుత్వం ఇచ్చే జీతం కోసం పనిచేస్తున్నారా, లేకపోతే సాధారణ ప్రజల దగ్గర వాళ్ళని పట్టి పీడించడానికి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆ పైసల కోసం వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అంటే 90 రోజుల వ్యవధిలోనే 84 మంది దొరికిరండి. ఇది మామూలు విషయమా? ఒకసారి దిశలో పేపర్ వచ్చింది కటింగ్ చూద్దాము. 90 రోజులు 84 మంది లంచవతారులు అక్రమార్కులపై ఏసీబీ విస్తృత ప్రచారం, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్, అధికారులు ఉద్యోగ వర్గాల్లో విస్తృత చర్చ అని చెప్పేసి ఉంది. అట్లనే లంచం తీసుకునే అధికారులను పట్టిద్దాం, అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం అంటూ అవినీతి నిరోధక శాఖ విస్తృత ప్రచారం చేస్తున్నది. దీనికి ప్రజల నుండి విపరీతమైన స్పందన వస్తుంది. లంచం తీసుకున్న వారిని ప్రభుత్వం డిస్మిస్ చేసి వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జనం తీవ్రంగా స్పందిస్తున్నారు. 3 నెలల్లోనే ఇంతమంది దొంగల ఏసీబీ అధికారులు విడుదల చేసిన లంచావతారాల చిట్టాపై జనం ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో రేపో మాపో రిటైర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. రిటైర్ అయితే అమ్యమ్యాలకు ఛాన్స్ దొరకదని ఉద్యోగులు ఇప్పుడే కకృతి పడుతున్నారంటూ సోషల్ మీడియాలో పలువురు మండిపడుతున్నారు. వేలాది మంది ఉద్యోగాలు రాక, పెళ్లిళ్ళు లేక నెలకు 20,000 జీతాలకే పనిచేస్తున్న యువత పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఏసీబీకి భలే క్రేజ్. గతంలో ఏసీబీ కేసులు అత్యంత అరుదుగా కనిపించేవి. కానీ గడిచిన 3 నెలల కాలంలోనే తెలంగాణలో 84 మంది అధికారులు, ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏసీబీకి సమాజంలో మరింత క్రేజ్ పెరిగింది. దీనికి తోడు ఏసీబీకి తన టోల్ ఫ్రీ నెంబరు ప్రకటించి విస్తృత ప్రచారం చేస్తున్నది. ఇది దిశలో వచ్చినటువంటి పేపర్ కథనం. సో 90 రోజుల్లోనే 84 మంది అధికారులు దొరుకుతున్నారంటే దేశంలో అవినీతి ఎంత జరుగుతుందో ఒకసారి చూడండి. టీవీలు బయటపడిన వాళ్ళే ఇంతమంది, బయటపడిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు కదా. అరే వచ్చిన జీతం సరిపోతలేదు అనవా, ఇదే పైన దందాలు చేసుకోరు, పోయి దొంగతనాలు చేయరు. అధికారులుగా కూర్చొని ఆ కుర్చీలకి, ఆ చైర్లకి మీరున్నటువంటి పదవికి మచ్చదేకండి ఇలాంటి దొంగ పనులు, ఇలాంటి లంగ పనులు చేసి. 90 రోజులలో 84 మంది దొరుకుతారు. ఈ ఉద్యోగాలు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు ఉద్యోగాలు? ఇలా దొరికిన వాళ్ళే, ఇంకా దొరికిన వాళ్ళు ఎంతమంది, ఆఫీసులలో ఎంత నడుస్తుందో దందా. అంటే భారతదేశంలో వ్యవస్థ గిట్లున్నది. సాధారణ పౌరునికి అంటే లంచం ఇయ్యగలిగితే పని అవుతుంది ఈజీగా, లంచం ఇయ్యకపోతే పని కాదు. సినిమా ఉంటుంది కదా, ఆసుపత్రి పోతే లంచం, అదేంటి సినిమా, చిరంజీవి సినిమానే ఇది ఉంటట్టుంది. అది తింటే లంచం, పంత లంచం అని చెప్పేసి అన్నిట్ల మీద లంచం 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 అని ఉంటుంది కదా. ఇది గిటగా అట్లనే ఉంటుంది. మొన్న ఇందిరమ్మ ఇల్లు పెట్టడానికి కూడా లంచం అడిగాడంట ఒక అధికారి. ఇందిరమ్మ ఇల్లు కూడా లంచం. ఇట్లా ఈ విధంగా ఉంది. మన ఒక పక్క ఉద్యోగాలు లేక యువతనము అరిగోసలు పడుతుంటే, ఉద్యోగాలు వచ్చి బల్బుతోటి వచ్చిన పైసలు సరిపోక, దేనికోసం పైసలు సరిపోకపోతే ఊరి ఇంట్లో నలుగురు ఉద్యోగాలు చేయరు, మీ పిల్లలతోటి కూడా ఉద్యోగాలు చెప్పిరి. భార్య పిల్లలంతా కష్టపడాలి కదా. ఇట్లా సాధారణ ప్రజలను పట్టి పీడిస్తారు. చూడాలి ఇదంతా, అధికారులు అంతా ఈ భాగవతాలు చూడాలి. వీళ్ళ ఆస్తుల, ఇట్లా దొరికిన వాళ్ళ ఆస్తుల పైన కూడా ఇలా ఎంక్వైరీ చేయాలి. ఇలా దండ ఎట్లా నడుస్తుంది ఏందనేది. పైసలు మీకు వచ్చిన పైసలు సరిపోకపోతే ఇంటిలాగులు పని చేయరు, సరిపోతాయి. ఇట్లా ప్రజలను బట్టి పీడిస్తారు. ప్రజలకు సేవ చేయరు నాయన అని గవర్నమెంట్ మీకు జీతం ఇస్తుంటే, ఆ జీతం సరిపోక పైగా మళ్ళీ మిమ్మల్ని బట్టి పీడిస్తాం. ఎందుకు మరి ఉద్యోగాలు చేసుడు?
చేయాలి, చేత కాకపోతే పోవాలి ఆ కుర్చీల నుంచి. ఆ కుర్చీకి వాల్యూ పోతుంది, మీ పదవికి. అలా కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పదవి ఏదైతే ఉంటుందో ఆ పదవికి వాల్యూ ఉండదు. రాష్ట్రంలో ఇట్లా ఉన్నది పరిస్థితి. 90 రోజులలో 84 మంది దొరికింది. సిగ్గు అనిపిస్తుంది. అంటే సాధారణ ప్రజలకు న్యాయం దొరకట్లే ఇక్కడ. ఈ లెక్కలను చూస్తే ఇక లంచం ఇయ్యని వాళ్ళ పరిస్థితి ఏంది? లంచం ఇయ్యని వాళ్ళ పరిస్థితి ఉత్తదే కదా. లంచం ఇచ్చినోనికే న్యాయం, లంచం ఇవ్వకపోతే న్యాయం లేదు, ఏం లేదు. ఆ విధంగా ఉంది కథ. ఇది దిశలో వచ్చినటువంటి పేపర్ కటింగ్ చూస్తే అంటే నిజంగా సాధారణ ప్రజల పరిస్థితి మరి దారుణంగా ఉందనిపిస్తుంది. నిజంగా అనిపిస్తుంది, వాస్తవమే. ఇక అంటే అధికారులు మొత్తం ఇట్లనే ఉంటారని మనం ఎందుకంటాం, కానీ అనవద్దు కూడా అట్లా. దొంగలు ఇటువంటి దొంగలు అందరికి మంచి అధికారులకు మచ్చదేస్తారు. ఇటువంటి దొంగలు అంతా మోపాయి మంచిగా బుద్ధిమంతులా కూర్చుంటారు ఇట్లా దొరికినప్పుడు. కొంతమంది ఇట్లా చేస్తారు తలకాయ కిందికి. బుద్ధి ఉండాలి కొంచెమన్నా ప్రజల సొమ్ము దొబ్బి తిట్టడానికి. అరే వస్తున్నాయి కదా, మంచిగా ఫ్యాన్ కిందనే కూర్చుంటున్నాం కదా, ఏసీలలో కూర్చుంటున్నాం కదా, ఇంకెందుకు పాపం సాధారణ ప్రజలను ఎందుకు వట్టి వీడియాలి, వాళ్ళు పని చేసుకొని బతికేటోళ్ళు అని చెప్పేసి. సో ఇది అవినీతికి సంబంధించింది దిశ ఉన్నటువంటి వార్త. నేను సతీష్ మందుల, ఇది మన కాందా.